లైఫ్లో ఎప్పుడైనా మల్టిపుల్ రిజెక్షన్స్ మీరు ఫేస్ చేశారా? లెట్స్ సే జాబ్, ఎడ్యుకేషన్, మ్యారేజ్, బిజినెస్, లవ్, బ్రేకప్ ఎక్సెట్రా. ఒక విషయంలో మీరు ప్రయత్నం చేస్తూ దాని నుంచి మీకు మల్టిపుల్ రిజెక్షన్స్, ప్రయత్నం చేసిన ప్రతిసారి కూడా మీరు మళ్ళీ రిజెక్షనే ఫేస్ చేసిన మూమెంట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా నాతో కామెంట్ చేసుకోండి. అది ఒకసారి ఈ మెసేజెస్ చూడండి. ఇన్ని రిజెక్షన్స్ నేను ఎప్పుడూ లైఫ్లో ఫేస్ చేయలేదు. కానీ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఇక్కడ ఒక్కొక్కసారి నేను అనుకున్న పని సరిగ్గా అవ్వకపోవచ్చు, కానీ ఇన్ని రిజెక్షన్స్ నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు. కానీ దేర్ ఆర్ సమ్ డేస్ అసలు ఏం చేయాలో అర్థమయ్యేది కాదు. నేను చేసే ప్రయత్నం కరెక్టా రాంగో అర్థమయ్యేది కాదు. ఎంత ఏడ్చేదాన్నో నాకే తెలుసు. అండ్ దేర్ ఆర్ సమ్ డేస్ అసలు నేను ఎవరికి కాల్ చేసేదాన్ని కాదు. నా ఫోన్ ఆఫ్లో ఉండేది. అలా కూర్చొని ఉండేదాన్ని. నెక్స్ట్ ఏంటి అని ఏం అర్థమయ్యేది కాదనమాట. సో ఇట్స్ అ వెరీ టఫ్ జర్నీ. ఆ జర్నీ నుంచి రీసెంట్గా మనకి వినాయక చవితి రోజు అప్రూవ్ అయిపోయి మన పర్మిట్ కూడా మన చేతికైతే వచ్చేసింది అనమాట. సో ఈ జర్నీలో నేను చాలా మందిని కలిశాను. మన ఇన్స్టాగ్రామ్ ఫ్యామిలీలో చాలా మంది నన్ను అప్రోచ్ అయ్యి ఆ వర్క్ కూడా కంప్లీట్ చేసింది మన ఇన్స్టాగ్రామ్లో ఉన్న కొంతమంది ఫాలోవర్సే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ టు బీ ఫ్రాంక్లీ స్పీకింగ్, ఈ రోజు నేను మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి మీ ముందు కూర్చొని ఈ రిజెక్షన్ కోసం మాట్లాడుతున్నాను అని అంటే దానికి కారణం మీరే. మీరు ఇస్తున్న కామెంట్స్, మీరు ఇస్తున్న సపోర్ట్, ఇట్స్ ఇమ్మెన్స్ అని అయితే చెప్పాలన్నమాట. సో అందుకే నేను ఎప్పుడూ కూడా ఫాలో చేయండి అని అడగను, కామెంట్ చేయండి అని మాత్రమే అడుగుతాను. ఎందుకంటే మీరు చేసే ప్రతి కామెంట్ నేను చదువుతాను. మీరు పెట్టే ప్రతి కామెంట్ కూడా నాకు ఇంకా బూస్టప్ ఎనర్జీ ఇచ్చి నేను ఇంకా 100% ఏం చేయగలను అనేది ఆలోచిస్తూ ఉంటాను అనమాట. సో ఏ వీడియోకైనా సరే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తాను, కామెంట్ చేసేయండి మరి.